రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం 38,350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించింది. కొన్నింటిని మోడల్ పోలింగ్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ఇక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. రెండో విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా 5 పంచాయతీలు 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్ 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కోర్టు కేసులు ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్ 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డు మెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక సెకండ్ ఫేజ్ ఎన్నికల కోసం 38,350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కు 3 రోజుల ముందు నుంచే బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్లను పంపిణీ చేశారు. అందని వారికి పోలింగ్ రోజు అక్కడే అందించనున్నారు. అభ్యర్థులు లేదా పార్టీలు ఇచ్చే స్లిప్పులు సాదా తెల్ల కాగితంపై మాత్రమే ఉండాలి. వాటిపై ఎలాంటి గుర్తులు, అభ్యర్థి ఫోటోలు, పేర్లు, పార్టీ పేర్లు ఉండొద్దని ఎస్ఈసి స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల ఎన్నికల కోసం 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రెండో విడతలో 4,593 మంది ఆర్ఓలు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. ఇక 3,769 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. 46,026 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 8,59,00,000 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశారు. దాదాపు 2.02 కోట్ల నగదు, 3,46,00,000 విలువైన మద్యం, 2,28,00,000 డ్రగ్స్, నార్కోటిక్స్ 12 లక్షలు, ఇతర 69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3,675 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 33,262 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఇక 912 లైసెన్స్డ్ రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం టీఈ పోల్ అనే ఆండ్రాయిడ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఓటర్లు తమ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రం అడ్రస్ తెలుసుకోవచ్చు. ఓటర్లు నిర్భయంగా, బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ఇక మొత్తం ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ దఫలో మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 29,26,306, పురుషుల ఓటర్లు 27,96,006 మంది ఉన్నారు. ఇక 1,26,659 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నాయి. ఇతరులు 153 మంది అయితే ఉన్నారు. ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పట్టాదార్ పాస్బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, ఇలా ఎస్ఈసి సూచించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు ఓటు వేయవచ్చు.
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం 38,350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారు. కొన్నింటిని మోడల్ పోలింగ్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఇక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. రెండో విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా 5 పంచాయతీలు 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డు మెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులైతే పోటీ పడుతున్నారు. సెకండ్ ఫేజ్ ఎన్నికల కోసం 38,350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కు 3 రోజుల ముందు నుంచే బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్లను పంపిణీ చేశారు. అందని వారికి పోలింగ్ రోజు అక్కడే అందించనున్నారు. అభ్యర్థులు లేదా పార్టీలు ఇచ్చే స్లిప్పులు సాదా తెల్ల కాగితంపై మాత్రమే ఉండాలి. వాటిపైన ఎలాంటి గుర్తులు, అభ్యర్థి ఫోటోలు, పేర్లు, పార్టీ పేర్లు కూడా ఉండొద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల ఎన్నికల కోసం 2,489 మంది మైక్రో అబ్జర్వర్లనైతే నియమించారు. రెండో విడతలో 4,593 మంది ఆర్ఓలు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్పంచుకోనున్నారు. 3,769 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఇక 46,026 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 8,59,00,000 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశారు. దాదాపు 2.02 కోట్ల నగదు, 3,46,00,000 విలువైన మద్యం, 2,28,00,000 డ్రగ్స్, నార్కోటిక్స్ 12 లక్షలు, ఇతర 69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తం 3,675 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 33,262 మందిని బైండ్ ఓవర్ చేశారు. 912 లైసెన్స్డ్ రివాల్వర్లు